మదనపల్లి పట్టణంలో బండి ఆనంద్ ఆధ్వర్యంలో భారత సైన్యానికి మరియు భారత ప్రభుత్వానికి శక్తినివ్వాలని స్థానిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వేద పండితులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హోమం నిర్వహించడం జరిగింది. రామ్దాస్ చౌదరి మాట్లాడుతూ ఈ సమయంలో మనందరం ఒక్కటిగా ఉంటూ సైన్యానికి మనోధైర్యం ఇస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం తప్పకుండా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నారదారెడ్డి, కిరణ్, జర్మన్ రాజు, సన, జంగాల శివరాం, కంచల శ్రీనివాసులు, సురేష్, రామ్మోహన్, కృష్ణవేణి, పద్మావతి, పూల నాగరాజు, భవానీ, ప్రసాద్ పెద్ద ఎత్తున పురా ప్రముఖులు పాల్గొని జై జవాన్, భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఈరోజు మదనపల్లి పట్టణంలో మల్లికార్జున స్వామి దేవస్థానంలో శత్రు సంహార హోమం నిర్వహించడం జరిగింది. ఎందుకు ఈ హోమం? ఈరోజు భారతదేశం పాకిస్తాన్ చేసేటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పుకొట్టేటువంటి ప్రయత్నంలో మన యొక్క సైన్యానికి, భారత ప్రభుత్వానికి ఆ భగవంతుడు, ఆ మల్లికార్జున స్వామి బలం చేకూర్చాలనేసి ఈరోజు ఈ హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే పెహల్గాంలో దాడి చేసి అమాయకులైనటువంటి మన యొక్క భారతీయులని, హిందువులని వాళ్ళు మట్టి కనిపించి చంపడం ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ మన అనేకమైన సందర్భాల్లో మన 15 రోజులుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాం. ఆ రోజే మనకు చెప్పడం జరిగింది, మన కాకినాడ చేసే ప్రయత్నంలోనే వాళ్ళకి ఈ రోజు రేపో చాలా రాత్రి పాకిస్తాన్ కాబోతుందని చెప్పేసి అదేవిధంగా లేకుండా జరిగినటువంటి ఏదైతే మన యొక్క వీర సైనికులని వాళ్ళ కాలరాత్రిగానే మిగిలిపోయింది వాళ్ళకి. అదే కాకుండా ఈరోజు అంతటా లేకుండా భారతదేశం కానీ భారత సైన్యం కానీ వాళ్ళు అక్కడ ప్రపంచాన్ని తప్పుదావ పట్టించే విధంగా వాళ్ళు మన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ మన సైనికులు కానీ మన ప్రభుత్వం కానీ భారత ప్రతిష్ట ఏదైతే మనం గతంలో ఏదైతే మన సైనికులు నిర్వహించారో, మన పెద్దలు ధర్మం ప్రకారం యుద్ధం చేస్తారో అదే ప్రకారం చేస్తున్నాం. మనం ఏదైనా సరే ఉగ్రవాదుల పైన దాడి చేపిస్తే సాధారణమైన ప్రజలపైన కానీ పాకిస్తాన్ దేశం పైన కానీ మనం యుద్ధం చేయట్లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో వాళ్ళ సైనికులు మన దేశాన్ని కవ్వించే విధంగా, రెచ్చగొట్టే విధంగా 2-3 రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మన దేశంలో ఏ ఒక్క పౌరుడు కూడా ప్రాణహాని కలగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదని మన సైనికులు విరోచితంగా వాళ్ళు అడ్డుకుంటున్నారు. అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళందరికీ కూడా బలం చేకూర్చాలనేసి ఈరోజు మదనపల్లి పట్టణంలో ఈ హోమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే యుద్ధం జరిగేటటువంటి సందర్భంలో మన యొక్క దేశం కోసం పోరాడుతూ మన యొక్క సైనికుల ప్రాణాలు ఈ యొక్క భర్తమాతకు బలిదానం చేస్తూ నిన్న 20 ఏళ్ల యువకుడు మన రాయలసీమ ముద్దుబిడ్డ నిన్న మన సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి మురళీ నాయక్ గారు వీర మరణం పొందడం జరిగింది. ఆ యొక్క మురళీ నాయక్ గారికి మనస్సు ఏదైతే ఆత్మశాంతి చేకూరాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి మన మదనపల్లి పట్టణంలో నుండి తెలియజేస్తున్నాము.